భారతదేశంలోని స్త్రీలలో ఈ మధ్యకాలంలో అత్యధికంగా కనబడుతున్న క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇయర్ 2022లో మోర్ దాన్ 2,20,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో కనుగొనబడ్డాయని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారు అంచనా వేశారు. బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యంగా అర్బన్ ఉమెన్లో అంటే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా కనబడుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆడవాళ్ళలో ఆబ్వియస్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేట్గా మ్యారేజ్ అయిన వాళ్ళలో ఎస్పెషలీ ఫస్ట్ చైల్డ్ కనుక 30 సంవత్సరాల తర్వాత కనుక పుట్టినట్టయితే వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లలు లేని వాళ్ళలోనూ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలోనూ, ఆల్రెడీ ఒక సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించడానికి ముఖ్యమైన వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే బ్రెస్ట్ యొక్క స్కిన్ ముడతలు పట్టినట్టు ఉండటం, బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్లో లంప్స్ కనబడటం అంటే గడ్డలు కనబడటం, బ్రెస్ట్ యొక్క చర్మం ముడతలు పట్టినట్టు ఉండటం, చర్మం మీద నరాలు ఉబ్బి ఉన్నట్టు కనిపించటం, నిప్పుల్ అండ్ ఏరియాల కాంప్లెక్స్ యొక్క సైజులో కానీ లెవెల్లో కానీ మార్పు రావటం, నిప్పుల్ అండ్ ఏరియాల కాంప్లెక్స్ మీద అల్సర్స్ రావటం, నిప్పుల్లో బ్లడీ డిశ్చార్జ్ ఉండటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఎటువంటి అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని కలిసి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నది లేనిది నిర్ధారణ చేసుకోవటం ఇంపార్టెంట్. ఇక ఎసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ ఏమీ లేని వాళ్ళలో కూడా ముందుగా స్క్రీనింగ్ చేసుకోవటం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రావటాన్ని మనం ముందుగా గుర్తించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లో 3 ఇంపార్టెంట్ ఆర్మ్స్ ఏంటంటే ప్రతి స్త్రీ వారికిగా వారు తప్పనిసరిగా 20 సంవత్సరాలు దాటిన తర్వాత నెలకొక్కసారి రైట్ చెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తోనూ, లెఫ్ట్ చెస్ట్ని రైట్ హ్యాండ్తోనూ వారికిగా వారు సిస్టమేటిక్గా పరీక్ష చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా పరీక్ష చేసుకోవడం ద్వారా వారికిగా వారికి అవగాహన ఏర్పడి బ్రెస్ట్లో వచ్చే చిన్న చిన్న మార్పుల్ని ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత బ్రెస్ట్ మోస్ట్ సప్పల్గా ఉంటాయి కాబట్టి ఆ టైంలో పరీక్ష చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్నానం చేస్తున్నప్పుడు సోప్ రాసుకున్నాక కూర్చొని ఒకసారి పరీక్ష చేసుకోవటం, ఆ తర్వాత రూమ్కి వెళ్ళి పడుకొని మళ్ళీ అదే పరీక్ష రిపీట్ చేయటం చాలా ఇంపార్టెంట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఒకసారి అద్దం ముందు నుంచొని 2 బ్రెస్ట్లు ఒకే లెవెల్లో ఉన్నాయా, సైజులో ఏమైనా మార్పులు ఉన్నాయా, నిప్పుల్ అండ్ ఏరియాల కాంప్లెక్సెస్ ఒకే లెవెల్లో ఉన్నాయా, అలాగే ఒకసారి ప్రెస్ చేసి నిప్పుల నుంచి ఏమైనా డిశ్చార్జ్ ఉందా లేదా చూసుకోవటం వెరీ ఇంపార్టెంట్. ఇక రెండో ఆమె ఏంటంటే ట్రైన్డ్ నర్స్ కానీ లేకపోయినట్టయితే లేడీ డాక్టర్ ద్వారా కానీ ఒకసారి పరీక్ష చేయించుకోవటం, పరీక్ష చేయించుకొని ఎలా పరీక్ష చేసుకోవాలి అనేది నేర్చుకోవటం. మూడో ఇంపార్టెంట్ పరీక్ష మ్యామోగ్రఫీ. ఈ మ్యామోగ్రఫీ పరీక్ష మీద కూడా చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. మ్యామోగ్రఫీ చేసుకోవడం ద్వారా చాలా రేడియేషన్ ఎక్స్పోజర్ వస్తుంది, ఆ రేడియేషన్ ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మ్యామోగ్రఫీ పరీక్షలో బ్రెస్ట్ని చాలా కంప్రెస్ చేయడం జరుగుతుంది, తద్వారా చాలా పెయిన్ ఉంటుందని చాలామందిలో స్త్రీలలో అపోహలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. ఈ కొత్త 3 డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రామ్లో అలాగే 2D డిజిటల్ మ్యామోగ్రామ్లో అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్తో పెయిన్ లేకుండా మ్యామోగ్రఫీ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ నెట్వర్క్ అమెరికా వారి సలహా ఏంటంటే ప్రతి స్త్రీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు 40 సంవత్సరాల నుంచే సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ పరీక్ష చేసుకోవడం ద్వారా, ముఖ్యంగా డిజిటల్ మ్యామోగ్రఫీ పరీక్ష చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావడాన్ని ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ వచ్చిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా బయాప్సీ చేసుకున్న తర్వాత స్టేజింగ్ చేసుకోవడానికి మనకి పెట్ సిటీ స్కాన్ అలాగే పెట్ ఎంఆర్ చాలా ఉపయోగపడుతుంటాయి. స్టేజింగ్ చేసుకున్న తర్వాత అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్కి సర్జరీ చేసుకొని ఆ తర్వాత అవసరమైతే కీమోథెరపీ, రేడియోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అలాగే హార్మోన్ థెరపీ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. చాలామందిలో ఇంకో ఇంపార్టెంట్ అపోహ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ రాగానే మొత్తం బ్రెస్ట్ తీసివేస్తారని. మొత్తం బ్రెస్ట్ తీయవలసిన అవసరం లేదు. చిన్నదిగా ఉన్నప్పుడే గుర్తించినట్టయితే బ్రెస్ట్ని సేవ్ చేయడానికి అంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేయడానికి అవకాశం ఉంది. ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ చేయడం ద్వారా బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు లేకుండా అంటే ఆపోజిట్ బ్రెస్ట్ ఎలా ఉందో అలానే చేయడానికి కూడా అవకాశం ఉంది. జనరల్లీ క్యాన్సర్ ట్రీట్మెంటు సర్జికల్ చికిత్స ద్వారా ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ ద్వారా మనం ఫర్దర్గా రేడియేషన్ ఇవ్వాలా, కీమోథెరపీ ఇవ్వాలా, టార్గెటెడ్ థెరపీ ఇవ్వాలా, అలాగే హార్మోన్ థెరపీ ఇవ్వాలా డిసైడ్ చేయడం జరుగుతుంది. ముందుగా గుర్తించినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది.